వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఖలీద్ ఉమర్ రాసిన ఇంగ్లీషు వ్యాసం, దీనికి చాడా శాస్త్రి గారు స్వేచ్ఛానువాదం చేశారు. దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో రూపంలో. ఒక ప్రయోజనకరమైన విప్లవకారుడి తయారీ మరో గాంధీ అనే భ్రమ కల్పించడం. 1979 నాటి ఇరానియన్ విప్లవం తరచుగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక స్వచ్ఛంద ప్రజా తిరుగుబాటుగా చిత్రీకరించబడింది. కానీ వాస్తవంలో ఇది స్వతహా సిద్ధంగా వచ్చింది కాదు, చాలా వరకు తయారు చేయబడింది. 1970ల చివరకు వచ్చేసరికి ఇరాన్ దేశం కోల్డ్ వార్ రాజకీయాలు, చమురు ఆర్థిక వ్యవస్థ మరియు పాశ్చాత్య దేశాల వ్యూహాత్మక ఆందోళనల మధ్యలో ఉంది. షా నిరంకుశుడు కావచ్చు, కానీ అతను పాశ్చాత్య అనుకూలవాది, మతతత్వ వ్యతిరేకి, జాతీయవాది మరియు ప్రాంతీయ స్థిరత్వానికి ఒక మూల స్తంభం. అప్పుడు ఇక్కడ మారినది రాత్రికి రాత్రే మారిన ఇరానియన్ సమాజం కాదు, పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా వాషింగ్టన్ ప్రాధాన్యతలు. జమ్మీ కార్టర్ పరిపాలనలో మానవ హక్కుల వాక్చాతుర్యం వ్యూహాత్మక తప్పులతో ముడిపడింది. సిఐఏ మరియు స్టేట్ డిపార్ట్మెంట్ షాను రాజకీయంగా భారంగా మరియు నమ్మలేని వ్యక్తిగా చూడటం ప్రారంభించాయి. మరోవైపు పాశ్చాత్య ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న 1954 నాటి చమురు ఒప్పందాలు 1979తో ముగియనున్నాయి. ఇక ఇరాన్ తన వనరులపై మరింత నియంత్రణ కోసం ఒత్తిడి చేస్తోంది. వాషింగ్టన్ దీనిపై పట్టు సాధించాలని భావించింది. ఆ గడ్డాలున్న మౌల్వీ అంటే అప్పటి ఇరాన్ రాజు షా నుంచి తాము మరిన్ని ప్రయోజనాలు పొందగలమని వారు తప్పుగా ఊహించారు. ఇరాన్లో అప్పుడు ఏర్పడ్డ ఈ శూన్యంలోకి అయతొల్లా రుహుల్లా ఖొమేనీ ప్రవేశించారు. ఇతను ఫ్రాన్స్లో ప్రవాసంలో ఉన్న మత గురువు, సిద్ధాంతపరంగా కఠినమైనవాడు, కానీ రాజకీయంగా ఉపయోగపడేవాడు. ఖొమేనీ షాకు వ్యతిరేకంగా ఒక నైతిక శక్తిగా పనిచేయగలరని పాశ్చాత్య దేశాల విధానకర్తలు భావించారు. అతను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకి, సోవియట్ వ్యతిరేకి మరియు గొడవల తర్వాత ఇరాన్ స్థిరంగా ఉంచగలడని నమ్మారు. ఒక విస్మయపరిచే మేధోపరమైన అంధత్వంలో పాశ్చాత్య దేశాలలో కొందరు అతన్ని మహాత్మా గాంధీతో పోల్చారు. ఈ పోలిక ఇప్పుడు విషాదకరమైన వ్యంగ్యంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ ఖొమేనీకి ఆశ్రయం కల్పించడమే కాకుండా ప్రపంచ మీడియా ప్రాప్యతను మరియు దౌత్యపరమైన రక్షణను ఇచ్చింది. ప్యారిస్ నగరం ఒక ఆధ్యాత్మిక మరియు ప్రజాస్వామ్య విప్లవంగా మార్కెటింగ్ చేయబడిన ఒక ఉద్యమానికి వేదికగా మారింది. పాశ్చాత్య మీడియా ఈ ప్రచారాన్ని పెంచి పోషించింది. ఉదారవాదం, బహుళవాదం మరియు లౌకిక పాలనను పూర్తిగా తిరస్కరించే ఒక సిద్ధాంతాన్ని, అంటే ఇస్లామిక్ సిద్ధాంతం మానవీకరించడంలో జర్నలిస్టులు సహాయపడ్డారు. ఖొమేనీ ఆలోచనలేవి ప్రపంచానికి దాచనివి కావు. కానీ ఈ మధ్య కొన్ని రోజుల క్రితం భారత్లో భావ ప్రకటన స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసిన సల్మాన్ రష్దీ వంటి వారు కూడా అప్పట్లో ఖొమేనీలో ఒక రక్షకుణ్ణి చూసిన సోషలిస్టు ముఠాలో ఉన్నారు. ఇస్లామిజం గురించి వారికి లోతుగా తెలిసినప్పటికీ వారు గుడ్డిగా నటించారు. ఇక ఖొమేనీ స్వయంగా రాసిన రాతలు మరియు ప్రసంగాలను వారు నిరంతరం విస్మరించారు. అతని దృష్టిలో ప్రజాస్వామ్య సంస్కరణలు లేదా సామాజిక న్యాయం లేవు. అతని సిద్ధాంతం వెలియత్ ఏ ఫకీహ్, అంటే మత గురువుల నిరంకుశత్వం. అధికారం ప్రజల నుండి పైకి రాదు, దేవుని నుండి కిందికి వస్తుంది. దానిని కేవలం ఇస్లామిక్ న్యాయవాదులు మాత్రమే వివరిస్తారు. ఒక ఇస్లామిస్ట్ విప్లవ ఉద్యమాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రించవచ్చు లేదా మితవాదంగా మార్చవచ్చు అనే అంచనా ఘోరంగా విఫలమైంది. షా దేశం విడిచి వెళ్ళగానే షా పాలనను అస్థిరపరచడంలో సహాయపడిన ప్రతి ఉదారవాదిని, వామపక్షవాదిని, జాతీయవాదిని మరియు విద్యార్థి వర్గాలను ఉరితీశారు. ఏ విప్లవంలో ఈ ఉదారవాదులు పాలు పంచుకున్నారో అదే విప్లవ ఫలితం తన సొంత మిత్రులని మింగేసింది. దాని ఫలితంగా ఏర్పడిన మతతత్వ రాజ్యం తాను కూలదూసిన షా రాజ్యం కంటే మరింత అణచివేతతో, మరింత సిద్ధాంతపరమైన కఠినత్వంతో నిండిపోయింది. ఇక దీని ఫలితంగా ఇరాన్లో దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా అణచివేత, మధ్య ప్రాచ్యమంతటా అస్థిరత, బందీల సంక్షోభాలు, ప్రాక్సీ యుద్ధాలు మరియు ఇరాన్ సరిహద్దులు దాటి రాజకీయ ఇస్లాం సమూలంగా మారిపోయింది. ఇక గూఢాచారి సంస్థలు, దౌత్య కార్యాలయాలు, మీడియా సృష్టించిన భ్రమల ద్వారా వచ్చే విప్లవాలు స్వేచ్ఛని ఇవ్వవు. సిద్ధాంతపరమైన తీవ్రవాదులను తాత్కాలిక సాధనాలుగా భావించినప్పుడు ఆ మూల్యం చక్రవడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ వడ్డీ అనేది చమురు లేదా శాంతి రూపంలో ఉండదు, లక్షలాది ప్రాణాల రూపంలో ఉంటుంది. గత అర్ధ శతాబ్దంలో ఇరాన్ ప్రజలు మరియు ప్రపంచం నేర్చుకున్న పాఠాలు ఈ మత విద్వేషం లేదా ఈ మృత్యు సంస్కృతిని ఈ ప్రపంచం నుండి నిర్మూలించడానికి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఇక విషాదకరమైన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ వంటి తీపి కబుర్లు చెబుతూ సామ్రాజ్యవాద దేశమని ఎప్పుడూ విమర్శించే అమెరికా వామపక్ష మేధావులను వాళ్ళను చేసి తన ఆటలో వారిని పాములుగా చేసి ఆడుస్తూ తాను గెలుస్తుంది.
1979 ఇరాన్ రాజును వ్యతిరేకించడం నుంచి ఈ మధ్య హసీనాను వ్యతిరేకించడం వరకు వామపక్షాలు అమెరికా ఎజెండాకు మద్దతిస్తూ వస్తున్నాయి. మన దేశం విషయంలో కూడా చూడండి. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటూ అమెరికా భారత అంతర్గత విషయాల్లో వేలు పెడుతూ ఉంటే మా అంతర్గత విషయాల్లో వేలు పెట్టడానికి మీరెవరు అని అమెరికాను ఒక్క వామపక్ష మేధావి ఖండించడు. పైపెచ్చు ఆ అమెరికా మాటలకు ఇక్కడే వీరే ఎక్కువ ప్రచారం కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాశ్చాత్య మీడియాలో ఏ కథనాలు రానియడం, ఈ దేశంలో వాటికి ప్రచారం కల్పించే ముఠా ముందు వరుసలో అమెరికాను 24 గంటలు ద్వేషించే వామపక్ష మేధావులే ఉంటారు. వీళ్లను అమెరికా చక్కగా అర్థం చేసుకుని అన్ని దేశాల్లో వీళ్లను పావుల్లాగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికీ వీళ్లకు జ్ఞానోదయం కలగడం లేదు. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఆ వీడియో చూస్తే స్త్రీద్వేషిని వామపక్ష భావజాలం వారు ఇరాన్ ప్రజలు నెత్తన పెట్టారు. వీడి రాకముందు అంటే 1979 వరకు ఇరాన్ స్త్రీలు మరియు బాలికలు అత్యాధునిక దుస్తులు ధరిస్తూ స్వేచ్ఛగా ఉండేవారు. ఈ కొమేనీ వచ్చాక వారికి పూర్తిగా నల్ల ముసుగులు తొలగి వారి జీవితాలను దుర్భరం చేశారు. వీడియోలో అటు స్త్రీలను గాడిదలు, గొర్రెలతో పోల్చిండు. వాటిని ఆహారం కోసం దేవుడు సృష్టించాడని, అలాగే మరో రకం జంతువులను కూడా సృష్టించాడని, అవే స్త్రీలు లేదా మహిళలు. ఇవి కూడా గాడిదలు, గొర్రెలు మాదిరిగానే జంతువులు, కానీ పురుషులు భయపడకుండా ఉండడానికి దేవుడు ఈ స్త్రీలను మానవ ఆకారంలో సృష్టించాడు. లేకపోతే స్త్రీలు కూడా గొర్రెలు, గుర్రాలు, గాడిదల మాదిరిగానే ఉండేవారని చెప్పాడు. నేను వినిపిస్తా, వినండి ఆ వీడియో. అంటే వీడు ఎంత దాష్టికుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. وسیله غذای مردم باشه و یک قسم حیوان خلق کرده و اون زنها و خانمها هستن. اینا عین گاو و گوسفند هستن، حیوان هستن، ولکن و خدا خلقشون کرده برای استفاده مردها، فقط واسه که مردا وحشت نکنن این زنها را به شکل خود انسان خلق کرده. اگر نه اینها عین همون گاو و گوسفند و عین همون اسب و شتر و الاغ هستن. مثل گاو و گوسفند. విన్నారు కదా, ఆకలి తీర్చడానికి స్త్రీలను కూడా సృష్టించిండు, గొర్రెలు, గుర్రాలు, గాడిదల్లాగా. అట్లుంటే మగవాళ్ళు భయపడతారు కాబట్టి మగవాళ్ళు భయపడకుండా ఉండకూడదని మనిషి ఆకారంలో సృష్టించిండట. ఆడదాని గురించి ఇంత తక్కువగా మాట్లాడే ఇలాంటి వెధవలకు స్థానం కల్పించి ప్రాముఖ్యతనిస్తే అగో దేశాలు అలా తగలబడిపోతాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.